హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో విలేజ్ స్టైలు పల్లీలు కరివేపాకు కారం ఏ విధంగా చేయాలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో ఇలా ఈ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకొని ఒక 10-15 ఎండుమిర్చి నూనెలో వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని పోపు గింజలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కలుపుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు తుంచి వేసుకోవాలి. అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు పూర్తిగా చల్లారేంత వరకు ఇందులోనే ఉంచి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టే ముందు 4 వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ఆపుకుంటూ పలుకులుగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పడితే ముద్దలాగా వచ్చేస్తుంది. ఈ విధంగా పలుకులుగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్గా ఈ విధంగా పలుకులుగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకుంటే చాలు. ఫైనల్గా మన కరివేపాకు పల్లీల కారం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.